అందరికీ నమస్కారం. మరొక కొత్త విషయం మీకు తెలియజేస్తున్నా. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నేను చెప్పదలిచింది ఏమనుకుంటే, మన ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఈ 40 లక్షల నుంచి పైన ఖరీదు చేసి ఇల్లు కొత్తగా నిర్మించుకోవాలనుకున్నా లేకపోతే కట్టించుకోదలుచుకున్నా ఏం చేస్తున్నారంటే, కొనేవాళ్ళు వాళ్ళ ఖాళీ లేక ఎవరొక బిల్డర్స్నో ఎవరినో ఒకరిని అప్రోచ్ అవుతూ ఇంటి కోసం వెతుకుతూ కట్టినీళ్ళు ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళు కట్టించుకునే సమయం ఉండినా కట్టించి ప్రథమం నుంచి ఇస్తాము, మీరు మీకు నచ్చిన ప్లాన్, ఎలివేషన్, క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు, మధ్యలో ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ టైల్ కావాలంటే టైల్, ఇలా ఎంచుకునే అవకాశంతో మీరు గుమ్మ ముహూర్తాలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. మేము ఏం క్వాలిటీ వాడుతున్నాము, ఏ స్టీల్ వాడుతున్నాం తెలుసుకునే విధంగా నేను కట్టిస్తున్నా అన్న దానికన్నా ఆల్రెడీ కట్టిన ఉంటే కావాలని తొందరపడి ఇల్లు కొనేసుకుంటున్నారు చాలా మంది. ఒకటి చెప్తున్నాను, అసలు ఏం వర్క్ చేశారు, ఏ స్టీల్ పెట్టారు, ఏ సిమెంట్ వేశారు ఎలా తెలుస్తుంది మీకు? ఏదో ఒక షర్ట్ కొన్నట్టు లేకపోతే ఇంకో చీర కొన్నంత స్పీడ్ గా కొనుక్కొని మనం వెంటనే అది కట్టుకోవాలని ఎలా ఆలోచిస్తామో, రెడీమేడ్ వస్తువుల్ని ఇంటిని కూడా, అంటే కనీసం ప్రజల్లో 190 మంది జీవితంలో ఒకసారి ఇల్లు కొనుక్కుంటారు. ఆ ఇల్లు కూడా వెంటనే వెళ్ళిపోవాలనుకునే బదులు మీరు 100 సంవత్సరాల పైచిలుకు ఉండవలసిన ఇంటిని దగ్గరుండి మీరు నిర్మించుకోలేకపోతే నిర్మిస్తున్న వారు వెనకాల ఫాలో చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ, మీరు క్వాలిటీగా కట్టించుకునే ఉత్తమం అంటారా, లేకపోతే రెడీమేడ్ వస్తువుల కొనుక్కొని తర్వాత కారిపోతున్నాయి, పగిలిపోతున్నాయి, ఈయన ఇబ్బంది పడతారా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.